ఓహో, డబ్బు కోసమా? నీ స్వార్థం కోసం శత్రువు కూతుర్ని ఈ ఇంటికి కోడలివి కమ్మని నేను అడిగేలా చేసినావు కదరా. కన్న తల్లినే దిగజార్చినావు. నా రొమ్ము పాలే కదరా తాగినావు. నేను పెట్టిన గోరుముద్దలే కదరా తిని పెరిగినావు. నన్నెలా మోసం చేయాలనిపించినదిరా. అమ్మా, మోసం అనే మాట పదే పదే అనద్దమ్మా. మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. నిన్ను నేను మోసం చేయడం ఏంటమ్మా? ఏ కొడుకైనా తల్లిని మోసం చేస్తాడా? నువ్వు మోసం చేసినావు కదరా. ప్లీజ్ అమ్మా, నన్ను నమ్మమ్మా. మా కాళ్ల మీద పడే వయసు కాదురా నీది, కాళ్ల మీద నిలబడే వయసు. అందుకేగా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తుండవు. 10 దినాల పరిచయం కోసం 25 ఏళ్ల తల్లి ప్రేమనే మర్చిపోయినావంటే ఈ తల్లి రుణం బానే తీర్చుకున్నావురా. తల్లి రుణం తీర్చుకునేంత శక్తి ప్రపంచంలో ఏ కొడుక్కి లేదమ్మా. నేను నీలకి సపోర్ట్ చేసిన మాట వాస్తవమే. అది నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో కాదమ్మా. అమ్మా, నీల ప్రయత్నంలో న్యాయం ఉంది. ఆ ప్రయత్నం వెనుక ఇన్నేళ్లు తన పడ్డ కష్టం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా తన తల్లి మీద పడ్డ నింద చెరిపేయాలనే తపన ఉంది. ఉందని నిన్ను నమ్మించినది. నువ్వు వయసులో ఉన్నావు, అది అందంగా ఉండాది. ఆ అందాన్ని ఎరగా వేసి నిన్ను బుట్టలో పడేసినది. పథకం ప్రకారమే అది ఇంట్లో చేరినది. నా పగలో నా అన్న మీదున్న ప్రేమ మాత్రమే ఉండాది. కానీ నువ్వంటున్న దాని ప్రయత్నంలో పైశాచికత్వం ఉండాది. దాన్ని నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. వంచడం తప్ప ప్రేమని పంచివ్వడం అనేది దాని రక్తంలోనే లేదురా. కానీ నీ రక్తంలో ఉంది కదమ్మా. మరి నువ్వెందుకమ్మా నన్ను నమ్మలేకపోతున్నావు? ఎందుకు నీ కొడుకుని ఒక మోసగాళ్లా చూస్తున్నావు? ఇప్పుడు అర్థమవుతుందమ్మా నీల పడుతున్న నరకమేంటో. కొద్ది క్షణాలకే మోసగాడని నువ్వు నా మీద వేసిన నింద నన్ను ఎంతగా కృంగతీస్తుందంటే, ఏళ్ల తరబడి తన తల్లి మోసే నిందని భరించలేక నీల మనసు ఇంకెంత నరకే అతను అనుభవిస్తుందమ్మా. అలాంటి నీల మన శత్రువు కాదు అని నిరూపించే బాధ్యత నా మీదుంది. నాకు ఒక్క అవకాశం ఇవ్వమ్మా. పోనీ నీల కోసం కాకపోయినా నీ కొడుకు తప్పు చేయడం అని నిరూపించుకోవడం కోసమైనా నాకొక్క అవకాశం ఇవ్వమ్మా. నాకొక చివరి అవకాశం ఇవ్వమ్మా. అమ్మా, అమ్మా, నాన్న వస్తున్నారమ్మా. ఒక్క అవకాశం ఇవ్వమ్మా, ప్లీజ్ అమ్మా.
నాన్నకు తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించరమ్మా. ఒప్పుకోమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నకు చెప్పనని మాట ఇవ్వమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా నాన్న వచ్చేస్తున్నారమ్మా, దయచేసి నా మాట వినమ్మా ప్లీజ్. అమ్మా 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 నాకు రెండే దారులున్నాయి. ఒకటి, నువ్విచ్చే అవకాశంతో నన్ను నేను నిరూపించుకోవడం, లేదా నా అసమర్థతతో నన్ను నేను చంపుకోవడం. చెప్పమ్మా, ఏం చేయమంటావో చెప్పమ్మా. ప్రాణం తీసుకోనా, పరువు నిలబెట్టుకోనా? ఏడేం చేస్తా ఉండారు? ఏంది దుర్గా ఫోన్ చేస్తా ఉండవు? అన్నిసార్లు చేసినవేంది? మళ్ళా నేను చేస్తే కట్ చేస్తా ఉండవేంది? ఈడేమో టచ్ స్క్రీన్ నానా పొరపాటున డైల్ అయిందని చెప్తా ఉన్నాడు. నువ్వు అదే సమయంలో ఫోన్ చేసినావు. చూస్తే ఇద్దరు ఇంట్లోనే ఉండారుగా, అంత అవసరం ఏమొచ్చినది? మాట్లాడవేం దుర్గా, ఫోన్ ఎందుకు చేసినావు? నేను మాట్లాడుతుంటే వాడి మొహం చూస్తావేంది? అసలు ఏం జరుగుతుందేడా? ఏం లేదయ్యా, అవసరం పడితేనో. ఏందో అవసరం? నేలని నీలని నేలని పట్నం తీసుకుపోయి బట్టలు కొనిపెడదామని. దానికి నాకెందుకు ఫోన్ చేయడం? అది మీ ఆడవాళ్ళ విషయం, మీరు చూసుకోండి. బట్టలు కొంటుందట, బట్టలు. చూసుకుంటానయ్యా, నేనే చూసుకుంటాను. నీకో మాట చెప్దామని. ఇప్పుడు చెప్పినావుగా, నువ్వే చూసుకో. దుర్గా, చేతిలో ఆ కత్తెంది? నిన్నే అడుగుతా ఉండాది. ఇదా? ఇంట్లో ముళ్ళ చెట్టు ఒకటి పెరుగుతా ఉండదయ్యా, నరికేద్దామని. నరికితే మళ్ళా పెరిగే అవకాశం ఉండాది. వేర్లతో సహా పెకిలించి ఇంటికి దూరంగా పడై.
జాగ్రత్త. దారిలో పడేస్తే మళ్ళీ మన కాళ్ళకే గుచ్చుకుంటాయి. అమ్మా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. నీకవకాశం ఇచ్చినది నీ నమ్మకం నిలబడతాదని కాదు, నా అనుమానమే నిజమని నువ్వు తెలుసుకుంటావని. నీకిస్తున్న గడువు 24 గంటలు. క్షణం దాటినా ఆ క్షణమే నీలకి చివరి క్షణమవుతాది. గుర్తుపెట్టుకో. ఏంట్రా ఆ చూపు? చెప్పాను కదరా మీరు నన్నేం చెయ్యలేరని. మేము నిన్ను ఏదో చేయడం కాదురా, నువ్వు పానినేం చేసావో చెప్పు. ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? మీరే నా కొడుకును దాచేసి ఇప్పుడిలా డ్రామాలాడుతున్నారా? నా పానికేదైనా జరిగిందో? ఏం నటిస్తున్నావురా? నీ కొడుకు నువ్వే తెలివిగా దాచేసి మాకు దొరికిపోగానే ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడతావరా? ఇలా కాదురా నిన్ను. చెప్పు సూర్య. బసవ ఎక్కడున్నావు? నీళ్ళెక్కడుంది? మేము సొంతం ఇంట్లో ఉన్నాం. అయినా ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటావేంటి బసవా? ఇక్కడ కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. ఏమైంది సూర్య? అమ్మకి నిజం తెలిసిపోయింది. నీలా అంతు చూస్తానంటుంది. అదేంటి సూర్య, నీల ఆనంద్ గారి కూతురే అని నువ్వు చెప్పలేదా? చెప్పాను, కానీ అమ్మ నమ్మడం లేదు. ఇప్పుడెలా బసవా? ఆ జేడి దొరికితే గాని నీల ఆనంద్ మావి కూతురని ప్రూవ్ చేయలేం. నీల వాడి కోసం వెతుకుతుందని చెప్పింది, కానీ వాడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. జేడి మా దగ్గరే ఉన్నాడు సూర్య. ఏంటి? జేడి మీ దగ్గరున్నాడా? అయితే వెంటనే వాడిని కర్నూలు తీసుకొచ్చేయండి. వాడు చెప్తే గాని నీలని అమ్మ నమ్మదు. నిజమే సూర్య, కానీ ఇప్పుడు కుదరదు. ఏ? ఎందుకు కుదరదు? జేడి మాకు దొరికాడు గాని పాణి మాకు కనిపించట్లేదు. ఏంటి? పాణి కనిపించట్లేదా? ఏమైపోయాడు? అదే తెలియట్లేదు. వాడు కనిపిస్తే గాని జేడి నిజం చెప్పనంటున్నాడు. పాణి కనిపించకపోతే జేడి నిజం చెప్పడు కరెక్టే, కానీ ఆ జేడి వచ్చి నిజం చెప్పకపోతే నీళ్ళను మా వాళ్లే చంపేసేటట్టున్నారు. నీలకిన్ని సమస్యలు ఒకేసారి వచ్చాయి. ఇప్పుడేం చేద్దాం? అదే నాకు తెలియట్లేదు.
సరే, నేను వస్తున్నాను. ఏదో ఒకటి చేసి అమ్మ మనసులో ఉన్న అనుమానాన్ని పోగొట్టాలి. అన్నయ్య, అన్నయ్య, ఎక్కడికి రా? మాట్లాడవేంట్రా? అసలేం జరుగుతుంది? నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వేదో తప్పు చేశావు, లేకపోతే అమ్మెందుకు అలా ప్రవర్తిస్తుంది? ఏం చేశావురా? కనీసం ఎక్కడికి వెళ్తున్నావో చెప్పరా? నా ప్రేమ నిజమని నిరూపించుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు గెలుస్తావురా. నువ్వు నీలా తప్పకుండా కలుస్తారు. కలలే కరిగెనులే, గాలిలో దారులు తెలియవులే, దేవతే శిలగా మిగిలే, ప్రాణం నలిగినదే. ప్రేమలు ఎంతేనా, వలపులో వంచన జరిగినదే, మనసుని తొలిచిన వేళ కనులకు వరదేనా. వెంటాడినా మౌనం నన్ను చంపితే ఎదురగిలే, అది గుచి గుచి నన్నే చితినే పరిచిందే. గాలే వీచి ప్రేమే చెదిరేనా. అంతేలేని కన్నుల నీరై కనరాని గాయం చేసే, ఎదనింద వెలిగే ప్రేమ సోదరేపు మాయా దీపం, తప్పించేటి ఆశ అది ఇలలో శిలగా కరిగినదే. జ్వలించింది మనసే నీ కన్నుల ముందే మెరిసినదే. తలపులో మీటే చినుకులో రాలే, నిలిచెను మోడై కడపటి ఊపిరిగేయం, చెదిరిన మదిలో చిరునవ్వు చందే, మరువను నిన్నీ జన్మలో. ఏంటమ్మా, పారిపోతానని భయమా? మోసపోతావేమోనని బాధరా. నీ నమ్మకం నిజమని నిరూపించే ప్రయత్నం నువ్వు చెయ్యి. నా అనుమానమే నిజమని నిరూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఏందిరా ఆలోచిస్తుండావు? మాటల్లో వ్యక్తపరిచిన నమ్మకం చేతల్లో కనపడదేమోనన్న భయమా? కనిపించిన అమ్మే నమ్మలేదు అన్న బాధ. నా ప్రేమలో నిజాయితీ ఉందమ్మా, నన్ను అదే గెలిపిస్తుంది. డ్రైవర్ పోనివు. ఏంట్రా చూపు? ఎందుకంత కంగారు? నీల నేలరాలే సమయం దగ్గర పడిందనా?
అయిపోయిందిరా బసవ, అయిపోయింది. అనర్థం జరిగిపోయింది. ఆ దుర్గా నీలను బతకనివ్వదురా. నాకు తులసికి పుట్టిన కూతురని నరికి పారేస్తుంది. నీలకి భూమి మీద నూకలు చెల్లిపోయాయిరా బసవా. అయినా తప్పంతా నీదేరా. అన్నయ్య వయుండి చెల్లెలికి నచ్చజెప్పలేకపోయావు. వద్దు చెల్లి, ఆ జేడితో పెట్టుకోవద్దు, వాడో రాక్షసుడు, డబ్బు కోసం ఏమైనా చేస్తాడని చెప్పాల్సింది పోయి నువ్వు కూడా నీలకు వంత పాడావు. ఏం లాభం? ఇప్పుడు నీలను కాపాడుకోలేకపోతున్నావు. ఇక ప్రతి క్షణం ఎప్పుడు నీల చావు వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతూ బ్రతకాలి. బసవాడు భయపడితే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది. నీల చావు నువ్వు కళ్ళారా చూసి నువ్వు కన్నీళ్లతో కుమిలిపోతుంటే చూడాలని ఉందిరా. చూస్తూ మనసారా నవ్వుకోవాలని ఉందిరా.